డబ్బాలో ఉండే వాము జీలకర్ర వీటితోటి ఏ విధంగా వైద్యం చేసుకోవాలి. అప్పటికి సరిగా ఆగిపోతే మూలిక వైద్యం, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మూలికలు, అనేక రకాల మూలికలు ఉంటాయి. నేల ఉసిరి, నేలవేము, వేప, తులసి, ఇలాగ అనేక రకాల మూలికలు ఉంటాయి. ఆ మూలికలతో ఏ విధంగా వైద్యం చేసుకోవాలి. అప్పటికే తగ్గకపోతే మాత్రమే వైద్యుడి దగ్గరికి వెళ్ళేవారు. 80% రోగాలన్నీ కూడా కేవలం ఈ గృహ వైద్యంతో ఇప్పుడు చెప్పిన 3 మార్గాలతో సరిపోతుంది. 4వ మార్గం యోగ ప్రక్రియలు. అంటే యోగాసనాలు వేయడం. యోగ ప్రక్రియలు అంటే జలనేతి, వస్త్రదౌతి, వామన దౌతి, ఇలాగ అనేక రకాల యోగా ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియల ద్వారా తగ్గించుకోవడం. ఈ 4 రకాల వైద్య విధానాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దానికన్నా ముందుగా అసలు మీకు వచ్చిన వ్యాధిని ఏ విధంగా మీరే తెలుసుకోవాలి, మీరే ఎలా నిర్ధారించుకోవాలి, ఈ విషయాలు కూడా మీకు అర్థమయ్యేలా చెప్తాను. గత 40 సంవత్సరాలుగా ఈ వ్యాధులు రావడం అనేది పెరిగింది. అంతకుముందు 40 సంవత్సరాల క్రితం చాలా తక్కువగా ఉండే వ్యాధులు. ఎక్కడన్నా ఎవరికైనా బీపీ, షుగర్ అంటే ఆశ్చర్యపోయేవారు. క్యాన్సర్ అంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ చెప్పుకునేవారు, పలానా ఊళ్ళో వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంట. అంత ఆశ్చర్యంగా ఉండేది. ప్రస్తుతం ప్రతి కుటుంబాలలో కూడా ఈ వ్యాధులతోటి బాధపడుతూనే ఉన్నారు. బీపీ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక కుటుంబంలో 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికన్నా బీపీ, షుగరు, గ్యాస్ ఎలాంటిది లేదంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు. చాలా గొప్ప అదృష్టవంతుడే వీడిని. పూర్వం అందరూ ఆరోగ్యంగానే ఉండేవారు. ఈ 40 సంవత్సరాలకి ఏం జరిగింది అసలు? గత 20 సంవత్సరాలు తీసుకుంటే ఇంకా ఎక్కువగా ఉంది తీవ్రత. ఈ వ్యాధులు అన్నిటికి రావడానికి మూల కారణం మన నోరు పరిశుభ్రంగా లేకపోవడం. అందరికీ ఒక డౌట్ వస్తుంది, నోరు శుభ్రంగా లేకపోవడం అంటే ఇదివరకు బూడిద పెట్టి కడుక్కున్నారు, టూత్పేస్ట్ వాడుతున్నాం కదా, రోజు 2-3 సార్లు వాడుతున్నాం కదా. ఇంకా మోడర్న్ లైఫ్ వచ్చేటప్పటికి మౌత్ ఫ్రెషనర్స్, అంటే నోట్లో 2 గంటలకి 3 గంటలకు ఒకసారి మౌత్ ఫ్రెషనర్, ఒకసారి లిక్విడ్ ఉంటుంది, నోరుని వెంటనే శుభ్రం చేసుకుంటారు. నోరు వాసన రాకుండా ఉంటుంది, క్రిమినల్ లేకుండా ఉంటాయని చెప్పి ఇవన్నీ వాడుతూ ఉన్నారు. ఈ టూత్పేస్ట్ ఎప్పుడైతే మన జీవితాల్లోకి వచ్చిందో అప్పుడే ఈ తీవ్రమైన రోగాలు రావడం మొదలైంది. శాస్త్రీయంగా మీ అందరికి చెప్తాను. అది ఒక 30 సంవత్సరాల క్రితం, సుమారుగా 25-30 సంవత్సరాల క్రితం మన దూరదర్శన్ టీవీ రావడం మొదలైంది. అప్పుడు మహాభారతం సీరియల్ వచ్చేది, గుర్తుందా ఎవరికైనా? అందులో కోల్గేట్ వాడు ప్రధానంగా యాడ్లు ఉండేవి. అంటే సగానికి పైగా యాడ్లు కోల్గేట్ కంపెనీ వాడిదే వచ్చేది. అందులో ఉప్పు పెట్టి, బొగ్గు పెట్టి, బూడిద పెట్టి పొడు తోముకోవటం వల్ల పళ్ళు గీతలు పడిపోయి ఆ కోటింగ్ పోయి పాడైపోతాయి. కాబట్టి టూత్పేస్ట్ వాడండి అని చెప్పేసి ఏం వాడకూడదని యాడ్ ఇచ్చేవాడు. ఈ 25 సంవత్సరాల్లో అనేక రకాల ప్రొడక్ట్లు వచ్చినాయి కోల్గేట్ వాడి. మార్చుకుంటా ఇది కాల్షియం ఉంది, ఇంకోటి ఇలా మార్చుకుంటా వచ్చేసాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, బొగ్గు ఉందా అని వాడే చెప్తున్నాడు. అంటే ఆ కోల్గేట్ వాడడం వల్ల నోటి యొక్క సున్నితత్వం పాడైపోతుంది. పరిశుభ్రత కాదు, సున్నితత్వమే పాడైపోతుంది. మన నోటి ఉపయోగం ఏంటి అసలు? నాలుక ఉపయోగం ఏంటి అంటే, మన శరీరానికి ఎంత ఆహారం కావాలనేది శరీరంలో ఉన్న కండరాలు, ఎముకలు, అలాగే నర్వస్ సిస్టమ్, అన్ని రకాల ఆర్గాన్స్ అన్నీ కూడా బ్రెయిన్కు మెసేజ్ పెడతాయి. నాకు ఇంత కార్బోహైడ్రేట్ కావాలి, ఇంత ప్రోటీన్ కావాలి, ఈ విటమిన్ కావాలి, అనేక రకాలు ఏమేమి కావాలి అన్నీ బ్రెయిన్కు మెసేజ్ పెడితే బ్రెయిన్ మన మెదడు మన కళ్ళని, ముక్కుని, నోటిని ఎన్నాటిని ప్రేరేపించుద్ది. మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నదే ఇవన్నీ నిర్ణయించుకుని మన కంటితో చూసి ఆహారం తినాలని కోరిక మనకు కలగటం, దాని వాసన చూసి దాని యొక్క తాజాదనాన్ని, అంటే క్వాలిటీ ఎలా ఉంది తెలుసుకోవటం, అలాగే దాని యొక్క రుచి ద్వారా దానిలో ఉన్న అన్ని మినరల్స్ మనం అరిగించుకోవడానికి నాలుగు సహాయం చేస్తుంది. ఎలాగంటే, మనం బాగా నోట్లో పెట్టగానే చాలా రుచిగా ఉంటుంది ఆహారం, బాగా నవిలేటప్పటికి ఆ రుచి కోల్పోతుంది. అంటే లాలాజలం దాంట్లో కలవటం వల్ల నాలుకకి అందులో ఉన్న సమస్త తత్వాలు, అంటే అది ఎంత కార్బోహైడ్రేట్ ఉంది, ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత స్వీట్ ఉంది, ఎంత సాల్ట్ ఉంది, అన్ని మినరల్స్ యొక్క కొలతలు నాలుగు తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాత అది జీర్ణ వ్యవస్థకు చెప్తుంది, పలానా రకమైన ఆహారం లోపలికి వస్తుంది, దాన్ని అరిగించడానికి కావాల్సిన జీర్ణ రసాలన్నీ తయారు చేయమని పొట్టకు చెప్తుంది. పొట్టలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా ఆ జీర్ణ రసాలను స్రవించి
ఆహారం అరిగేలాగా చేస్తుంది. టూత్పేస్ట్ వల్ల ఏం జరుగుతుంది అంటే మీరు బ్రష్ చేసుకున్న వెంటనే మంచినీళ్ళు తాగి చూడండి, రుచి తెలియదు. చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. టీ కాఫీ తాగితే అందులో ఉప్పు ఉందో లేదో కూడా అర్థం కాదు, సారీ పంచదార ఉందో లేదో కూడా అర్థం కాదు, చప్పగాను అనేక రకాల అనుమానాలు కలుగుతున్నాయి. అంటే నోటి యొక్క సున్నితత్వాన్ని టూత్పేస్ట్ పాడు చేస్తుంది. దానివల్ల మనం ఏ ఆహారం తింటున్నాం అన్నది జీర్ణ వ్యవస్థకి నోరు నాలుక చెప్పలేకపోతుంది. సుమారుగా ఒక 20 సంవత్సరాలు టూత్పేస్ట్ వాడితే నోటి యొక్క సున్నితత్వం సగం తగ్గిపోతుంది. అందులో ఏం సందేహం లేదు, సగం కోల్పోతుంది నాలుక. ఈ నాలుక సున్నితత్వం కోల్పోవటం వల్ల మన ఆహారం తినాలి సరిగ్గా మనం అరిగించుకోలేకపోవటం, దానివల్ల మన యొక్క జీర్ణ వ్యవస్థ, ఈ మెటబాలిజం, మనకి ఏదైతే శరీరం తనకు కావాల్సిన ఆహారం కోరుకుని మన ఆహారం తినేలా ప్రేరేపించుతుందో ఆ వ్యవస్థ అంతా కూడా పాడైపోవటం మొదలవుతుంది. మనం ఎంత ఆహారం తినాలి, ఏం తినాలో మనకేం అర్థం కాని పరిస్థితి, కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇందులో ఇంకా శాస్త్రీయంగా చెప్పాలంటే నోటి సున్నితత్వం సగం కోల్పోయింది. మనకి సుమారుగా 200 గ్రాములు కార్బోహైడ్రేట్, ఒక 40 గ్రాములు ప్రోటీన్, ఒక 20 గ్రాములు ఫ్యాట్, కొన్ని మినరల్స్, విటమిన్స్ ఈరోజు మన శరీరానికి అవసరం. ఈ అన్ని శరీర భాగాలన్నీ బ్రెయిన్కి ఆర్డర్ పెట్టి బ్రెయిన్ నాలుకని కూడా ప్రేరేపించింది. అయితే అంత ఆహారాన్ని మనం ముందు పెట్టుకుని తినటం మొదలు పెడతాం. మొదలు పెట్టిన తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి నాలుగు చెప్పుద్ది, నువ్వు 200 గ్రాములకు సంబంధించిన ఆహారం తినలేదు, 100 గ్రాములకు సంబంధించింది తిన్నావు అని చెప్పుద్ది. తిన్నది 200 గ్రాములు, ఎందుకంటే సగమే పనిచేస్తుంది కదా నాలుక. అయితే ఇంకా ఆకలి తీరదు మనకి, ఇంకా తింటాం, ఇంకా తింటాం, ఇంకా తింటాం. మనం తినే ఆహారం 400 గ్రాములు అయిన తర్వాత కడుపు నిండింది, ఇంక లేదని చెప్తుంది మనకి. అయితే నాలుక మన జీర్ణ వ్యవస్థకు చెప్పింది 200 గ్రాములు తిన్నామని చెప్తుంది. సగమే కదా పనిచేస్తుంది. జీర్ణ రసాలన్నీ కూడా 200 గ్రాముల ఆహారం అరిగించడానికి సరిపడగానే పొట్టలో తయారవుతాయి. దాంతో మిగిలిన 200 గ్రాములకు సంబంధించిన ఆహారం అరగదు. అంటే ఎప్పుడైతే అరగలేదో ఇండైజెషన్ బాగా, పొట్ట భారంగా ఉండటం, ఆయాసంగా ఉండటం, ముక్తాయాసంగా రావటం, ఇలాంటి ప్రైమరీ డిసీజెస్, ప్రైమరీ మొట్టమొదటి వచ్చే సమస్యలు ఉంటాయి. సెకండరీ డిసీజ్ అన్నది అంటే దీని తర్వాత వచ్చే పరిణామాలు. అంటే ఒకసారి అయితే పర్వాలేదు, రెండోసారి మూడోసారి శరీరం ఇక్కడ ఎక్కువ సార్లు అయ్యేటప్పుడు తట్టుకోలేదు, మొదటిసారి అయితే తట్టుకోగలుగుతుంది. కొంతకాలం పోయేటప్పటికి తీవ్రమైన అనారోగ్యం, అంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేక రావటం మొదలవుతుంది. మన జీర్ణ రసాలు మొట్టమొదట పిండి పదార్థాన్ని అరిగించేస్తాయి, కార్బోహైడ్రేట్ని అరిగించి గ్లూకోజ్గా మార్చేస్తుంది. మనం 200 గ్రాములకు సంబంధించింది కాకుండా 400 గ్రాములకు సంబంధించిన ఆహారం తినేసాం, మొత్తం పిండి పదార్థం అంతా కూడా అరిగిపోయి అది గ్లూకోజ్గా మారిపోతుంది. మనకి 200 గ్రాముల పిండి పదార్థం నుంచి వచ్చిన గ్లూకోజే కావాలి శరీరానికి. అయితే 400 గ్రాముల నుంచి వచ్చిన గ్లూకోజ్ శరీరానికి అందిస్తుంది. దాంతో మన షుగర్ లెవెల్ ఒక్కసారిగా హై అయిపోవడం జరుగుతుంది. డాక్టర్లు ఏం చెప్తారంటే పిండి పదార్థం తింటూ మారితే సరిపోతుంది కదా అని చెప్తారు. కానీ ఈ కోరిక, తీవ్రమైన కోరిక మనకి తినాలని, ఎందుకంటే నాలుక చెప్పట్లేదు కదా సరిగ్గా. దానివల్ల ఫుడ్ క్రేవింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. తీపి తినాలి, పిండి పదార్థం తినాలి, ఈ క్రేవింగ్ ఇంకా ఎక్కువైపోతుంటుంది. డాక్టర్ ఎంత చెప్పినా సరే ఇంకా స్వీట్ తినాలి, ఇంకా స్వీట్ తినాలి, ఈ అన్నం తినాలి. చాలామందికి షుగర్ పేషెంట్లు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఇంకా తీపి తినాలని కోరిక ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే నాలుక చెప్తుంది సరిపడగా తినలేదు అని చెప్పి. ఈ కేవలం టూత్పేస్ట్ వల్లే ఇంత అనార్థం జరుగుతుంది. సరే, మనం తిన్న పిండి పదార్థం అరిగిపోయింది, మిగిలిన ఆహారం అరగటానికి కావాల్సిన జీర్ణ రసాలు పొట్టలో మిగలవు. ఎందుకంటే 200 గ్రాములు సరిపడగానే జీర్ణ రసాలు వచ్చినాయి, మొట్టమొదటి పిండి పదార్థం అరిగింది, తర్వాత అరగవలసిన ప్రోటీన్ కానీ, అంటే మాంసకృతులు కానీ, ఫ్యాట్ కానీ రెండు అరగవు. ప్రోటీన్ అరగకపోతే అంటే మాంసకృతులు అంటే మన పప్పు వీటిలో ఎక్కువగా ఉంటుంది, అరగకపోవడం వల్ల బాగా గ్యాసెస్ ఫామ్ చేస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా గ్యాస్ ఫామ్ చేస్తుంది. పప్పు కాసేపు మీరు రాత్రిపూట వదిలేస్తే పొద్దుడికి ఎంత తీవ్రమైన అవసరం వచ్చేస్తుంది, పాడైపోతుంది కదా. అంత తొందరగా పాడైపోయే పప్పు ప్రోటీన్. ఆ ప్రోటీన్ ఎప్పుడైతే గ్యాస్ ఫామ్ చేస్తుందో గ్యాస్ ప్రాబ్లం మొదలవుతుంది. గ్యాస్ ప్రాబ్లం అంటే అందరూ ఏదో తేపులు వస్తాయి, లేదా అపానవాయు వస్తుంది అని చెప్పి అనుకుంటారు. దీనికన్నా తీవ్రమైన పరిణామాలు వస్తాయి. మన జీర్ణ వ్యవస్థ 3 భాగాలుగా ఉంటుంది. చాలామంది చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది. అన్నాశయం అంటే మనం తిన్న ఆహారం మొట్టమొదటి అందులో బాగా చిలకబడి
ద్రవంలా తయారవుతుంది. తర్వాత చిన్న పేగు, పెద్ద పేగు. ఈ పెద్ద పేగు ఆఖరి భాగం. చిన్న పేగులో శోషకాలు అనేవి సన్నటి శోషకాలు, అంటే మనం తిన్న ఆహారాన్ని రక్తంలో కలపడానికి ఉంటాయి. ఈ చిన్న పేగు వెన్నుపూసకు ఆనుకుని ఉంటుంది. మీ పిల్లల పుస్తకాల్లో ఒకసారి మీరు చూస్తే కనుక న్యాచురల్ సైన్స్లో ఇవన్నీ కనిపిస్తాయి మీకు. పెద్ద పెద్ద డాక్టర్లు ఏం చదవక్కర్లేదు, అందులో చూస్తేనే అర్థమవుతుంది. ఈ చిన్న పేగులో ఎప్పుడైతే గ్యాస్ ఫామ్ అవుతుందో, అరగని ప్రోటీన్ చిన్న పేగులో గ్యాస్ ఎక్కువ ఫామ్ చేస్తుంది. అది వెన్నుపూసకు ఆనుకుని ఉంటుంది కదా, వెన్నుపూసని మన పొట్ట ఎలాగైతే ముందుకు వస్తుందో అలాగే వెన్నుపూసని వెనక్కి ప్రెస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వెనక్కి ప్రెస్ అయిందో వెన్నుపూస సాగి, వెన్నుపూస రెండు పై భాగం కింద భాగం కూడా పొడుగ్గా ఉంటుంది కదా, వెన్నుపూస పై భాగం కింద భాగం కొంచెం దగ్గరగా వస్తాయి. దానివల్ల వెన్నుపూస రెండు చివరలా విపరీతమైన నొప్పి వస్తుంది. పైన వస్తే మెడ నొప్పి, కింద వస్తే నడు నొప్పి. ఇంకా దురదృష్టవంతులు ఉంటారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ గ్యాస్ ఫామ్ అయ్యి ఈ నడుము దగ్గర ఉన్న L3 L4 అని చెప్పి మీకు చాలామంది చెప్తారు. నడుము నొప్పి అంటే వెంటనే వెళ్ళి స్కాన్ చేసి L3 L4 అరిగిపోయినాయి లేకపోతే సాగిపోయినాయి రకరకాలుగా చెప్తుంటారు. వాళ్ళకి ఈ నడుము దగ్గర ఉన్న ఆర్టరీస్, కాళ్ళకి రక్త ప్రసరణ చేసే రక్తనాళాలు ఇవన్నీ కూడా వెన్నుపూస చివరి భాగంలోనే ఉంటాయి. ఈ వెన్నుపూస ఎప్పుడైతే సాగిపోయి గ్యాప్ వచ్చిందో ఆ మధ్యలోకి వెళ్ళి రక్తనాళం కూర్చుంటుంది. ఎందుకంటే ఖాళీ ఉంది కదా, గట్టిగా ప్రెస్ అయిపోయింది, ఒత్తిడి ఎక్కువగా ఉంది అక్కడ. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఈ ఆర్టరీ లోనకెళ్ళి కూర్చుందో కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోయి ఇక సయాటిక్ అయిపోయి విపరీతంగా కాళ్ళు లాగేస్తుంది. ఇంకా దురదృష్టవంతులు అయితే ఇంకా కొంచెం తీవ్రత పెరిగేటప్పటికి కూర్చోలేరు, పడుకోలేరు, నడవలేరు, విపరీతమైన నొప్పి వస్తుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఈ నర్వస్ సిస్టమ్ తేడా వచ్చిందని ఒక ఆపరేషన్ చేసి ఆ వెయిన్స్, ఆర్టరీస్ అన్నీ తీసి పక్కన పెట్టి మళ్ళీ కుట్లు వేసేస్తారు. ఒక 6 నెలలు బాగానే ఉంటుంది, లేదా సంవత్సరం బాగానే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళా మొదలు. ఇలాగా 6-7 సార్లు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా నాకు రావడం జరిగింది. నేను అడిగే, ఇన్నిసార్లు ఎందుకు చేయించుకున్నావు అంటే, నొప్పి వచ్చింది చేయించుకుంటున్నాను, నొప్పి వచ్చింది చేయించుకుంటున్నాను, శాశ్వతమైన పరిష్కారం లేదా? ఇక్కడికి వచ్చి వాళ్ళు అడిగేది అనమాట. అలాగే స్పాండిలైటిస్, దానికి ఏముండదు. ఈ మధ్యన మెడకు వైద్యం చేస్తున్నారు కానీ అంతకుముందు మెడకు బెల్ట్ ఇచ్చేవారు. ఈ మధ్యన చాలామంది మెడకు వైద్యం చేయించుకుని కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు కూడా వస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి? పొట్టలో గ్యాస్ ఫామ్ అవటం. నా దగ్గరికి వస్తే వాటికి ఏదో మందులు ఇచ్చేస్తాను అనుకుంటారు. ఏం లేదు, పొట్ట శుభ్రం అవడానికి త్రిఫల చూర్ణమును భోజనం చేసే విధానం చెప్పేటప్పటికి తగ్గిపోతుంది. చాలా ఆశ్చర్యంగా భలే పని చేసిందని మీ మందులు అంటారు. అందులో ఏముంటుంది? త్రిఫల చూర్ణము, అగ్నితుండి, ఆరోగ్యవర్ధన, ఇలా అరుగుదల కోసం కావాల్సిన ఇచ్చి కాస్త ఆవకాయ పచ్చడి, ఆవకుండా ఎక్కువ తినంటే అరుగుదల పెరిగిపోద్ది అని చెప్తాను. మీరు హలోపతి వైద్యం చూసుకుంటే వాళ్ళు వ్యాధి రావడానికి మూల కారణాన్ని ఎక్కడ మనకు చెప్పట్లేదు, వచ్చిన వ్యాధి మాత్రమే చెప్తున్నారు, దానికి మెయింటెనెన్స్ డోస్ ఇస్తున్నారు. ఇక్కడ అందరికీ కూడా మీకు ఆ మూల కారణాన్ని చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేయడమే ప్రధానమైన ఉద్దేశం, కానీ మీకు ఏదో వైద్యం చేసి డబ్బులు సంపాదించేద్దాం అన్నది మాకు ప్రధానమైన ఉద్దేశమే కాదు. ఇక్కడ ఇప్పుడు షుగర్ ఎందుకు వస్తుందో అర్థమవుతుంది మీకు. నడు నొప్పి, మెడ నొప్పి ఈ సాధారణంగా అందరూ బాధపడుతున్న విషయాలే కదా. తర్వాత ఇంకొక వ్యాధి గురించి చెప్తాను, బీపీ గురించి. మనం తిన్న ఆహారంలో కొవ్వు పదార్థం అరగడానికి కావాల్సిన జీర్ణ రసాలు లేవు పొట్టలో. కాబట్టి ఈ అరగని కొవ్వు పదార్థం పల్చగా జిగురుగా ఉంటుంది. ఇది కూడా రక్తంలో కలిసిపోతుంది. ఎందుకంటే పల్చగా ఉంది కదా, ఈ శోషకాలు చక్కగా పీల్ చేస్తే లోనకి ఈ అరగని కొవ్వు పదార్థాలన్నీ కూడా రక్తనాళాల్లో జిడ్డులాగా పట్టుకుని పెరిగిపోవడం జరుగుతుంది. దానివల్ల రక్తనాళాలు సన్నగా అయిపోవటం, అంటే లోన ఈ జిడ్డు పెరిగిపోవటం వల్ల రక్తం ప్రసరించే ద్వారం దారి సన్నగా అయిపోవటం జరుగుతుంది. మనం చెయ్యిని తీసుకుందాం. ఈ మణికట్టు దగ్గర ఉన్న రక్తనాళంలో బ్లాక్ అవుతే, అంటే రక్తనాళం పూడిపోతే వేళ్ళకి రక్త ప్రసరణ తగ్గుతుంది. ఈ వేళ్ళు బ్రెయిన్కి చెప్తే నాకు రక్తం రావట్లేదు, వెంటనే బ్రెయిన్ ఏం చేస్తుంది? హార్ట్కి చెప్పుద్ది, పలానా చోట రక్తం వెళ్ళట్లేదు అంటే కొంచెం ప్రెజర్ పెంచుద్ది. అప్పుడు ఎప్పటి వరకు పెంచుద్ది అంటే ఈ వేళ్ళకి రక్త ప్రసరణ అందే వరకు పెంచుద్ది. ఎక్కడి వరకు బాగానే ఉంది. అయితే హలోపతి వైద్య విధానంలో బీపీ పెరిగితే కిడ్నీలు పాడైపోతాయి, కడుపు పాడైపోతాయి, పెరాలసిస్ వస్తుంది, ఇలాగ అనేక కారణాలు చెప్పి బీపీకో ట్యాబ్లెట్ వేస్తారు. బీపీ అయితే తగ్గిపోతుంది, మరి ఈ ఏళ్ళకి రక్త ప్రసరణ అవుతుందా అంటే అవ్వదు. దానివల్ల
ఈ వేళ్ళు క్రమేపీ పాడైపోవడం మొదలవుతుంది, అంటే డీకంపోజ్ అయిపోవడం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే క్రమేపీ కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఎందుకంటే రక్త ప్రసరణ సరిగ్గా లేదు కదా, అందుకని ఇక్కడ జీర్ణ వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. ఈ విధంగా బీపీ ట్యాబ్లెట్ వేయడం వల్ల శాశ్వతమైన రోగాలు తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ మధ్యన చాలామంది హోమియోపతి డాక్టర్లు చెప్తున్నారు, బీపీ ట్యాబ్లెట్ వేయకుండా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయంట. డాక్టర్ హెగ్డే అని మీరు యూట్యూబ్లో వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన ఎంతో రీసెర్చ్ చేసి అసలు ఏ ట్యాబ్లెట్ వేయకపోతేనే ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పి ఆయన కూడా నిర్ధారించడం జరిగింది. ఆయన హోమియోపతి డాక్టర్, ఆయన కార్డియాలజీ డిపార్ట్మెంట్, ఆయనే చెప్తున్నాడు స్వయంగా. ఈ విధంగా బీపీని ఎలా తగ్గించుకోవాలంటే అరగని కొవ్వు పదార్థం రక్తంలో కలవకుండా చూసుకుంటే సరిపోద్ది. దానికి చాలామంది కొవ్వు తినటం మానేస్తే సరిపోద్ది కదా అనుకుంటారు. కొవ్వు తినటం మానేసిన వెంటనే పార్కిన్సన్స్, మతిమరుపు, తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్నీ వచ్చేస్తాయి. మనకి ఈ మధ్యకాలంలో జాయింట్ పెయిన్స్ రావడం కారణం ఏంటంటే సరైన కొవ్వు పదార్థం మనం ఆహారంగా తీసుకోకపోవడంతో ఈ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. తీసుకున్న కొద్ది కొవ్వు పదార్థం కూడా మనకు అరగట్లేదు. అరక్క అది రక్తనాళాలు జిగురుగా ఏర్పడడం, దానివల్ల రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడడం, ఇంకా సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి శాశ్వతమైన పరిష్కారం ఏమిటి అంటే ఈ సనాతన జీవన ట్రస్ట్ తరఫున మనం సనాతనంగా, అంటే సనాతనం అంటే పాతదని కాదు అర్థం, శాశ్వతమైన అని అర్థం. శాశ్వతమైన జీవన విధానం గురించి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అందులో మన పూర్వీకులు అందించిన విధానాలను మీకు ఇప్పుడు చెప్తాను. సుమారుగా ఒక 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇది ఉదయం లేచిన వెంటనే 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగండి. మొహం కడవద్దు, ఉమ్ము కూడా ఉయ్యొద్దు, చక్కగా వేడి నీళ్ళు తాగండి. ఈ నీళ్లు తాగటం వల్ల నీళ్లు జీర్ణం అవ్వవు, శరీరం పూర్తిగా పీల్చుకుంటుంది నీళ్ళని. శరీరం పీల్చుకుని ఒకసారిగా శరీర భాగాలన్నీ ఈ నీరు తిరిగి బయటకి యూరిన్ రూపంలో వచ్చేస్తుంది. యూరిన్ రూపంలో వచ్చినప్పుడు ఏవైనా వ్యర్థాలు, అరగని పదార్థాలు ఉంటే యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడానికి, విష పదార్థాలు కూడా బయటకు పోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఒక 2 నెలలు 3 నెలలు చేసేటప్పటికి చాలా వరకు మీకున్న వ్యాధులు పోవడం జరుగుతుంది. చాలా రోగాలు తగ్గిపోతాయి వేడి నీళ్ళు తాగితే. ఆశ్చర్యంగా ఒక 3 నుంచి 4 నెలలు పోయేటప్పటికి బీపీ లాంటి తీవ్రమైన రోగాలు, ఏం చేసినా తగ్గిన రోగాలు కూడా కేవలం వేడి నీళ్ళు తాగితే తగ్గిపోతుంది. అంత ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఈ జీవన విధానాన్ని పాటించండి. దాని తర్వాత చక్కగా సనాతనంగా మీ పూర్వీకులు పెద్దలు వాడిన విధానంలో మొహం కడుక్కోండి సహజమైన పదార్థాలతోటి. సహజమైన పదార్థాలంటే ఉప్పు, మీ ఇళ్లలో దొరుకుతుంది, అయోడైజ్డ్ సాల్ట్ కాదు, పళ్ళు, సముద్రపు, దాన్ని మెత్తగా పొడి చేసుకుని దాంతో పొడిదోముకోండి. చిగుళ్ళు ఏదైనా బాధ ఉండి చిగుళ్ళు రక్తం కారటం కానీ, సెన్సిటివ్ అయిపోవటం కానీ, చిగుళ్ళు వాపు ఉండటం కానీ జరిగితే నార్త్ ఇండియన్స్ వాడే విధానం ఉంటుంది. ఆవ నూనె కలిపి పొడిదోముకోవటం ఉప్పులో. మనకు ఆవ నూనె సరైన దొరకట్లేదు కాబట్టి కొంచెం ఆవాలు తీసుకుని ఉప్పు కలిపి మెత్తగా పౌడర్ చేసుకుని దాంతో పొడిదోముకోండి. లేదు త్రిఫల చూర్ణం, కచ్చిక, బూడిద. కచ్చిక అంటే తెలుసా, పిడక కాస్తే వచ్చే బూడిద. అది మనందరం చిన్నప్పుడు తోముకున్నదే, అదంతా కూడా అన్నిటికన్నా ఉత్తమమైన దాంట్లో అది కూడా ఉంది. ఆవు పిడక కాల్చి దాంట్లో కొంచెం ఉప్పు, త్రిఫల చూర్ణం కలిపి పొడి తోముకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక జీవితంలో పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఎప్పటికీ రాదు. ఒకసారి ఉదయం పళ్ళు తోముకుంటే 24 గంటలు పోయి కూడా నోరు ఫ్రెష్గానే ఉంటుంది. వీటితో టూత్పేస్ట్తో మాత్రం మీకు సాయంకాలం అయ్యేటప్పటికి నోరంతా పాడైపోతుంది. ఎందుకంటే టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ అని ఒకటి ఉంటుంది, అది పళ్ళని అరగదీస్తుంది. అలాగే ఎస్ఎల్ఎస్ అని చెప్పి ఒక పురుగు మందు ఉంటుంది, బ్యాక్టీరియా వైరస్ అన్నీ చంపేయడానికి. నోట్లో అవసరమైన బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది, అది మంచి వాటిని కూడా చంపేస్తుంది. అలాగే డిటర్జెంట్ అంటే మునగ రావడానికి కావాల్సిన డిటర్జెంట్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా నోటి యొక్క సున్నితత్వాన్ని పాడు చేస్తాయి. ఇంకా లేటెస్ట్గా నికోటిన్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అనేక శాస్త్రీయ పరిశోధనలు తెలిసింది. కొన్ని టూత్పేస్టులతో ఒకసారి బ్రష్ చేస్తే ఒక 6 సిగరెట్లు కావాల్సినంత నికోటిన్ వచ్చేస్తుంది. ఎంత అడాక్ట్ అయిపోతారంటే ఆ టూత్పేస్ట్తో బ్రష్ చేయకపోతే వాళ్ళు అల్లాడిపోతుంటారు. ఏదో కోల్పోయిన ఫీలింగ్, చాలా నీరసం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంటుంది. ఎందుకంటే అందులో నికోటిన్ ఉంది కదా, ఎల్లోసారి బ్రష్ చేసుకొస్తే మళ్ళీ యాక్టివ్ అయిపోతారు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యి కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, అనౌన్స్ చేయలేకపోతున్నాయి.
ఎందుకంటే ఈ డ్రగ్ మాఫియా అన్నది చాలా పెద్దది, ఇది కాస్మెటిక్ మాఫియా అంటారు. అందుకని ఎవరికాడు మానేస్తే ప్రభుత్వంతో సంబంధం ఏం లేదు, శుభ్రంగా మానేసి హ్యాపీగా ఉండవచ్చు. ఇంకా యాప్ పుల్ల, గానుగ పుల్ల, ఉత్తరేణి, తుమ్మ ఇలాంటి ఏ పుల్లతో మొహం కడుక్కున్నా సరే అద్భుతంగా నోటి యొక్క సున్నితత్వం పెరుగుతుంది. మళ్ళీ మనం ఏమేమి తింటున్నాం, ఆహారం ఎలా తింటున్నాం అన్నది కూడా నాలుగు అర్థం చేసుకోవటం, అది పూర్తిగా మనం జీర్ణం చేసుకోగలటం ఇవన్నీ జరుగుతుంది. తర్వాత 2 సార్లు మాత్రమే వండిన ఆహారం తినాలి. మనకి చాలామంది చెప్తుంటారు, ఏదో సంస్కృతం కాబట్టి మంత్రాలన్నీ వదిలేశారు, ఏకభోక్తే మహాయోగి అంటే ఒక్కసారి వండిన ఆహారం తింటే మహాయోగి యోగి అవుతాడు. యోగి అంటే అర్థం ఏంటంటే కాషాయాలు కట్టుకుని తపస్సు చేస్తాడని కాదు, దేన్నైనా సాధించే యోగ్యత, దేన్నైనా సాధించగలుగుతాడు వాడి మనసు శరీరం అన్నీ కూడా సహకరిస్తుంది దానికి. ద్విభోక్తే మహాభోగే, ద్విభోక్తం అంటే 2 సార్లు వండిన ఆహారం తింటే మహాభోగి, ఎలాంటి సుఖాలైనా అనుభవించగలుగుతాడు. అంటే ఆహారం తినేసి అరిగించుకోగలగటం, అంటే గ్యాస్ టాబ్లెట్, డైజెషన్ కావాల్సిన మెడిసిన్ వేసుకోకుండా అరిగించుకోగలగటం, బాగా అన్నం తిన్నాం కాబట్టి షుగర్ పెరిగిపోద్దని భయం లేకుండా హ్యాపీగా తిరగగలగటం, ఇలాగా ఎలాంటి ఆహారాన్ని తినైనా సరే దేనైనా సరే సుఖంగా అన్ని సర్వసుఖాలని సంసారం చేయొచ్చు, పిల్లల్ని కనడానికి అన్ని విధాలా కూడా ఈ శరీరం సహకరించుద్ది, అంటే అన్ని భోగాలను అనుభవిస్తుంది. త్రిభోక్తే మహారోగే అంటే 3 సార్లు వండిన ఆహారం తింటే మహారోగులు అయిపోతారు. ప్రస్తుతం సమాజంలో 3 నుంచి 6 సార్లు వండిన ఆహారం తిని రోగాల పాలైపోయి ఆ రోగాలను తగ్గించుకోవడానికి అవకాశం లేక ఈ మెయింటెనెన్స్ డోస్ వేసుకుని దాని ద్వారా ఇంకొన్ని రోగాలు అంటే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి కదా, ఏ టాబ్లెట్ వేసినా ఇంకో సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కదా, పెయిన్ కిల్లర్ వేస్తుంటే కిడ్నీలు పాడవుతాయి, కళ్ళు పాడవుతాయి, ఇవన్నీ చెప్తానే ఉంటాం మనం. ఇలాగ అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు బాధపడుతూ ఇంకొన్ని మందులు పెంచుకుంటూ వెళ్తున్నాం. కానీ దీనికి శాశ్వతంగా ఎక్కడ బ్రేక్ పడట్లేదు. 2 సార్లు వండిన ఆహారం తింటే కాలక్రమంలో సుమారు 100 రోజులు అయ్యేటప్పటికి శరీరానికి వచ్చిన రోగాలు చాలా వరకు తగ్గిపోవటం జరుగుతుంది, ఆశ్చర్యంగా తగ్గిపోతాయి. ఉదయం 9 గంటల లోపల పూర్తిగా ఆహారం తినండి. బ్రంచ్ అని యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళు కూడా చాలా పరిశోధన చేసి అన్నిటికన్నా ఉత్తమమైనది బ్రంచ్, అంటే కడుపు నిండా ఉదయం తినేయటం. అలాగే మధ్యాహ్నం వండని ఆహారం ఏదైనా పళ్ళు మజ్జిగ తీసుకోండి. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం కన్నా ముందు తింటే చాలా మంచిది, లేదు సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక గంట లోపల మీ ఆహారాన్ని పూర్తి చేయండి, సుమారుగా 5 నుంచి 7 గంటల లోపల. అలాగే మీ ఆహారాన్ని నెమ్మదిగా నవిలి తినండి, ఎందుకంటే నాలుగుకి మనం ఏం తింటున్నాం పూర్తి వివరాలు తెలియాలి కదా, తెలిస్తేనే జరుగుతుంది. ఎంత కావాలో అంతే మనం తినడానికి కూడా అవకాశం ఉంది. నాలుగు తెలుసు మనకు ఎంత కావాలన్నది, మనం నవలకుండా మింగేస్తున్నాం అనుకో దానికి అర్థం కాదు ఎంత తింటున్నాం అన్నది. రాత్రిపూట పడుకునే ముందు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా పాలు తాగి పడుకోండి. పాలల్లో యాలకులు, మిరియాలు, బెల్లం లాంటి కలుపుకొని పడుకోండి, తాగి పడుకోండి. చాలా శుభ్రంగా నిద్ర పడటం, ఉదయం ఎవరో లేకుండానే అలారం అవసరం లేకుండా ఉదయం మెలకు రావడం జరుగుతుంది. ఇది అందరూ పాటించవలసిన జీవన విధానం. నేను ఒక టూత్పేస్ట్ గురించి చెప్పాను, ఇంకా కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రిఫైండ్ చేసిన వస్తువులు, అందులో రిఫైండ్ మైదా, బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అని వాడతాం కదా, అత్యంత ప్రమాదకరమైనది అది. రిఫైండ్ ఆయిల్స్, రిఫైండ్ ఆయిల్ గురించి మీరు ఒకసారి వెబ్సైట్లో ఓపెన్ చేసి చూస్తే కనుక రిఫైండ్ ఆయిల్ కాజెస్ ఆల్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్. బజార్ అంతా కూడా అయ్యే దొరుకుతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మీకు బీపీ ఉంది, రిఫైండ్ ఆయిల్ వాడండి అంటాడు. రిఫైండ్ ఆయిల్ వాడితే ఎవరికి బీపీ తగ్గలేదు, కొలెస్ట్రాల్ తగ్గలేదు, శాస్త్రీయంగా ఎక్కడ నిరూపించబడలేదు ఏ కూడా. చక్కగా ఆవకాయ పచ్చడి నువ్వుల నూనె వేసుకుందంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. నెయ్యి వేసుకుందంటే కొలెస్ట్రాల్ భలే ఆశ్చర్యంగా తగ్గిపోతుంది. కానీ రిఫైండ్ ఆయిల్ వాడితే మాత్రం ఎక్కడ తగ్గిందని నిరూపించబడలేదు. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడుకోండి. మీరు పూర్వం నుంచి వాడే మీ తల్లిదండ్రులు కానీ మీ తాతలు కానీ ఎవరైనా ఉండుంటే కనుక అదృష్టవంతులు. మీరు అక్కడికి వెళ్ళి కూర్చుని వాళ్ళు పూర్వం ఎలా జీవించారు, ఏ ఆహారం తిన్నారో కనుక్కుని వాటిని ఆహారంగా తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రిఫైండ్ ఆయిల్ మానేయండి. తెల్ల గిన్నెల్లో వంట చేసుకోవటం వీలైనంత వరకు మానేయండి. ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది. అందరికి అవకాశం ఉండదు, ఎందుకంటే వేరే గిన్నెలు లేకపోవటం, దానికి ఎంతో కాలం నుంచి అలవాటు పడిపోయి ఉన్నారు. ఎందుకంటే
రైస్ కుక్కర్లు ఇవన్నీ కూడా అల్యూమినియం తెల్ల గిన్నెలే ఉంటాయి. ఎందుకంటే తెల్ల గిన్నెల్లో వంట చేసుకుని తినటం వల్ల ఆ అల్యూమినియం కరిగి మన నర్వస్ సిస్టమ్ని, జీర్ణ వ్యవస్థని అన్నీ కూడా బాగా డ్యామేజ్ చేస్తుంది. అందుకని దాన్ని వీలైనంత వరకు వదిలేయండి. స్టీల్ గిన్నెలో వండుకోండి, మట్టి గిన్నెలో వండుకోండి. కొన్ని ఆహార పదార్థాలు రాగి ఇతర కూడా కొన్నాటికి పనికి వస్తాయి. అలాగే ఇతర గిన్నెల్లో లోన కోటింగ్ చేస్తారు చూస్తారు, సీసం, ఇది కూడా చాలా ప్రమాదకరమైంది. అది కూడా వేసుకోవచ్చు. మట్టి గిన్నె వాడుకోండి, లేకపోతే కంచు సంపాదించుకోగలిగితే ఇంకా మీకు శాశ్వతమైన పరిష్కారం. ఎప్పటికే పాడవదో పగలదో ఏం కాదు. కంచు కూడా చాలా ఉత్తమమైనది. ఈ విధమైన జీవన విధానాన్ని మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో, మీ పిల్లలకు అలవాటు చేస్తారో, మీరు కొంతవరకు అనారోగ్యంతో ఉన్నారు. అనారోగ్యం లేకుండా ఎవరు ఇక్కడ రాలేదు కదా. మీ తర్వాత తరానైనా శాశ్వతంగా ఆరోగ్యవంతులుగా తయారు చేయడానికి అవకాశం ఉంది. అంతేగాని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీ రోగాలను తగ్గించేయడానికి మా దగ్గర ప్రత్యేకమైన మందులు ఏమీ లేవు. ఈ జీవన విధానాన్ని ఎవరైతే మార్చుకుంటారో వాళ్ళకి శరీరానికి వచ్చిన సమస్త రోగాలు తగ్గించుకోవడానికి కావాల్సిన సహాయాన్ని మాత్రమే చేసే మూలికా సంబంధమైన మందులు నేను ఇస్తున్నాను. ఈ మూలికా సంబంధమైన మందులు అంటే మీరు కొంచెం కష్టపడితే, శ్రమ పడితే ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇందులో ప్రత్యేకంగా ఏమి స్పెషల్ పేటెంటెడ్ డ్రగ్స్ కానీ నేను సొంతంగా తయారు చేయడం కానీ ఏమీ లేదు ఇక్కడ. ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఆయుర్వేద వైద్యం ఏం చదువుకోలేదు. దీని మీద పరిశోధన చేసిన విషయాలు మాత్రమే మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. నేను చదువుకున్నది మెకానికల్, అంటే లీగల్గా నేను వైద్యం చేయడానికి అనర్హుంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, ఓ రోజున విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్ పెట్టి బెస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ అని చెప్పి ఒక అవార్డు ఇవ్వడం, తర్వాత నా పరిశోధనని గుర్తించి ఎయిమ్స్లో ఈ వైద్య విధానాన్ని అందరికి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి దీని మీద అక్కడ పరిశోధన జరగటం ప్రస్తుతం జరుగుతుంది. నా దగ్గరికి చాలామంది వచ్చి నడునొప్పండి, మీ దగ్గరికి వచ్చాను 4 రోజులైంది ఇంకా తగ్గలేదు, 5 రోజులైంది తగ్గలేదు. నేను నడునొప్పి తగ్గడానికి నా దగ్గర మందులు ఏమీ లేవు. ఇప్పుడు చెప్పాను కదా నడునొప్పి రావడానికి కారణం. ఆ కారణాన్ని సరి చేసుకునే జీవన విధానం, ఆహార నియమాలు నేను చెప్తాను. అవి పాటించడంతో క్రమేపీ తగ్గడం, శాశ్వతంగా తగ్గడం జరుగుతుంది. అంతేగాని ఒకే రోజు తగ్గిపోవడానికి నా దగ్గర ఏ విధమైన మందులు లేవు. అలాగే ఇక్కడ మీకు నాడి చూసి మీ శరీరంలో ఉన్న ఆ మూల కారణాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ మూల కారణాన్ని తెలుసుకుని దాన్ని సరిచేసే విధానం, మన పూర్వం ఉండేది విధానం అంతా కూడా మనం కోల్పోయో మళ్ళీ రివైవ్ చేసి ఇవన్నీ కూడా మీ అందరికీ అందించడం జరుగుతుంది. ఎందుకంటే అన్నాడికన్నా ఉత్తమమైన సేవ అన్నదానం చేయడమో, విద్యాదానం చేయటం కాదు, ఆరోగ్యాన్ని ఇవ్వడం. ఆరోగ్యాన్ని ఇస్తే అందరూ కూడా ఆరోగ్యాన్ని సంపాదించుకుంటే డబ్బుని సంపాదించుకుంటారు, విద్యని సంపాదించి దేన్నైనా సాధించే యోగ్యత వస్తుంది. ఆరోగ్యం లేకపోతే ఏం ఉపయోగం లేదుగా. అందుకని ఈ సేవా కార్యక్రమాలు సనాతన జీవన్ ట్రస్ట్ తరఫున చేయడం జరుగుతుంది. ఈ సంస్థ ద్వారా మీ అందరిని ఎడ్యుకేట్ చేయడమే కాకుండా మీరు ఇంకో నలుగురిని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి మా సంకల్పం. ఎందుకంటే ప్రభుత్వంతో తిరిగి నేను ఆడ వైద్యం చేయించుకోవడానికి పిలుస్తున్నారు తప్ప ఏ విధమైన సహాయం చేయలేమని మొహమాటం లేకుండా చెప్పేశారు వాళ్ళు. ఆయన ఇంకేంటంటే అందరూ సలహా ఇచ్చింది ప్రజల్లోంచి ఉద్యమంలో తీసుకుంటాండి. అప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేదు కదా, ప్రభుత్వం మీతో ఉంటుంది. ఎందుకంటే ఈ డ్రగ్ మాఫియా అన్నది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఈ రోజున చెప్తున్న విషయాలు అనేక పరిశోధనలు కూడా బయటపడి వాస్తవాన్ని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ యాక్షన్ తీసుకోలేదు. టూత్పేస్ట్లు ప్రమాదకరమైన నికోటిన్ కలుపుతున్నారని ల్యాబ్స్లో వచ్చింది, టీవీలో న్యూస్ వచ్చేసింది, ఒకరోజే వచ్చింది, మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. TV9లో వచ్చింది ప్రోగ్రామ్. మరి అంత ప్రమాదకరమైన దాని మీద ఎక్కడైనా యాక్షన్ తీసుకున్నారా? లేదు. ఎందుకంటే ఈ మాఫియా అన్నది కాస్మెటిక్ డ్రగ్ మాఫియా అన్నది చాలా బలమైంది. దాని నుంచి తప్పించుకుని ఏ దేశం కూడా ఎక్కడ పరిపాలన చేయలేదు. మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మనం అర్థం చేసుకుని ఎవరికాడ మనం జాగ్రత్తగా ఉండడానికి ఎంతో కొంత అవకాశం ఉంది. అందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మారండి. అంతేగాని మెయింటెనెన్స్ డోసులు వేసుకుంటూ దాన్ని ఈ వైద్య విధానంతో ఎక్కడ కూడా కంపేర్ చేయదు. ఇది జీవన విధానం ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించుకోవటం, అది రోజు ట్యాబ్లెట్ వేసుకుని మెయింటైన్ చేసుకుంటా బానిసలాగా బతకటం. ఈ రెండాటికి చాలా వ్యత్యాసం ఉంది, అది అర్థం చేసుకోండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, చెప్తాను.
ఏమండి ఇన్ని మాకు 12 సంవత్సరాల నుంచి ఉంది నేను షుగర్ పేషెంట్ని. మరి మీరు చెప్పిన విధానం పాటిస్తే తగ్గుతుందంటారా? మీకు 30 సంవత్సరాలుగా బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ విధానాన్ని పాటించి తగ్గిపోయిన వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు. కంటిన్యూగా పొద్దున సాయంత్రం ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అవన్నీ కూడా మీకు నాడి చూస్తున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. నేను చెప్పేది అదే, షుగర్కి నా దగ్గర మందులు ఏమీ లేవు. కానీ మందు దేనికి నా దగ్గర మందులు లేవు. అయితే తగ్గే మార్గాన్ని చెప్తున్నాం కదా, మీ శరీరాన్ని మీరు నమ్మి ప్రయత్నం మొదలు పెడితే తగ్గుతుంది. నాకు ఇన్సులిన్తో వచ్చిన వాళ్ళు కూడా కేవలం రోజుల్లో మానేసిన వాళ్ళు ఉన్నారు. కడుపు నిండా భోజనం చేస్తూ హ్యాపీగా. సనాతన జీవన్ ట్రస్ట్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మొదలు పెట్టారు, అవి చూడండి. మీకు ఆ పేషెంట్స్తో మీరు డైరెక్ట్గా వాళ్ళ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, నడుము నొప్పి అవ్వచ్చు, తలనొప్పి అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా. పొద్దున్నే వేడి నీళ్ళు అన్నారు కదా, అది ఎన్ని గంటలకి? పొద్దున్న లేవగానే. అంటే ఇప్పుడు కొంచెం మంది 7 వరకు లేవరు, కొంచెం మంది 8 వరకు లేవరు. అంటే ఈ విధానాన్ని పాటించడం మొదలు పెట్టిన తర్వాత మీకు పొద్దున్న అలారం అవసరం లేదని ఇందా చెప్పాను కదా. కేవలం మన శరీరానికి 5 గంటలు, 6 గంటలు, 7 గంటల తత్వాన్ని బట్టి అవసరం ఉంటుంది. ఆ టైం అవగానే మెలకు వచ్చేస్తుంది. అలా అనుమానం ఎవరు లేపక్కర్లేదు. వేడి నీళ్ళు అంటే తాగే కాఫీ టీ ఎలా తాగుతాం, మనం సిప్ చేసుకుంటే తాగుతాం. సిప్ చేసుకుంటారు ఒకసారి ఎక్కడా తాగవద్దు. అలాగే మేము 3 లీటర్లు తాగుతామండి, 2 లీటర్లు తాగుతాం, అది కూడా అనర్థం. ఓకే. ఇది మనకి చర్క సంహితలో చెప్పింది సుమారుగా 1/2 లీటర్ వస్తుంది క్యాలిక్యులేషన్. లేచిన వెంటనే మొహం కడుక్కోకుండా, ఎందుకంటే ఆ లాలాజలంలో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఎంతో ఉత్తమమైంది. మీకు ఎక్కడన్నా దెబ్బ తగిలింది అనుకోండి, రోజు పొద్దున్నే లేసి ఉమ్ము తీసి రాయండి, దానికి మచ్చ కూడా లేకుండా తగ్గిపోతుంది. ఏ మందులు అక్కర్లేదు. జంతువులు కూడా అదే చేస్తాయి, దానికి దెబ్బ తగిలితే నాకుతూ ఉంటాయి. అదే ఉమ్ము తీసి కళ్ళలో పెడితే కంటి సమస్యలు అన్నీ పోతాయి. క్యాటరాక్ట్ కూడా కరిగిపోతుంది. నాకు లేచిన వెంటనే నేను బాత్రూమ్కి వెళ్తాను, మోషన్ కూడా. అప్పుడు తర్వాత తాగొచ్చా? ఎందుకంటే నాకు హ్యాబిట్లో వెళ్తాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. 2 గ్లాసెస్. హాఫ్ లీటర్.